నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జనసేన ఆవిర్భావ దినోత్సవం జన సైనికులకి, మెగా అభిమానులకు అదొక పండగ వాతావరణం. అది ఎక్కడ? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి అడ్డా. మరి ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అంగరంగ వైభవంగా లక్షలాది మంది స్వచ్ఛంగా తరలి వచ్చే ఈ ఆవిర్భావ దినోత్సవంలో హైలైట్స్ ఏంటి? మనతో పాటుగా జనసేన వీర మహిళ క్రాంతి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. క్రాంతి గారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఉంది జనసేనలో మీరు వెళ్ళడం, రాజకీయాల్లోకి కొత్తగా అడుగు పెట్టడం? సెట్ అయ్యారా? అవుతున్నానండి స్లోగా. ఎలా ఎలా ఉందండి? అసలు మీకు సంబంధం లేదు అంటే నాన్నగారిని మీరు చాలా ఎక్కువగా చూశారు, ఆ తర్వాత మీరంటూ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వద్దామని మీరు ఎప్పుడు అనుకుని ఉండరు నాకు తెలిసి. సో ఎలా అనిపించింది ఒకసారి వచ్చినట్టు ఈ క్రౌడ్, ఇది ఎవరెవరు ఎలా ఉంటారో తెలియదు, అందరినీ కలుపుకుండా ఎలా వెళ్ళాలో తెలియదు, ఆ కన్ఫ్యూజన్ ఉందా? కొంచెం ఉందండి, కానీ మా పెద్దవాళ్ళు అందరూ కలిసి నాకు సపోర్ట్ బాగా చేస్తున్నారు. సో చాలా బాగుందని అనుకుంటున్నాను. ఇప్పటికైతే ముందు ముందు కూడా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉంది కాబట్టి నాకు ఖచ్చితంగా బాగా వెళ్తుంది. క్రాంతి గారికి పోస్ట్ ఏమన్నా ఆఫర్ ఉందా? లేదండి, ప్రస్తుతానికి ఏం లేదు. ఏం లేదు. జనసేన ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో జరగడం ఎలా ఉంది? మీ నాన్నగారు నియోజకవర్గం అది. నాన్నగారిదనే కాదండి, పవన్ కళ్యాణ్ గారిది కదా ఇప్పుడు. అదొక పండగ వాతావరణం వచ్చేసిందండి ఇక్కడైతే. ఏర్పాట్లు చాలా బాగా జరుగుతున్నాయి. అందరూ చాలా మేము వస్తాం నాకు పొద్దున్న నుంచి ఫోన్లు పార్సల్ కావాలని చెప్పి అందరూ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. నేనే కొత్తగా వెళ్తున్నాను కాబట్టి నెక్స్ట్ ఇయర్ నేను చేస్తానని చెప్పాను అందరికీ. సో చాలా బాగుందండి రెస్పాన్స్ అయితే. క్రాంతి గారు ఒక ఇంటికి పరిమితమో లేదా మీ స్టడీస్కి పరిమితమో అదొక రకమైన అట్మాస్ఫియర్లో మీ లైఫ్ కొనసాగింది. ఇక్కడికి ఒక్కసారి పబ్లిక్ డొమైన్లోకి వచ్చారు, ఆ డిఫరెన్స్? కొంచెం డిఫరెన్స్ చాలా ఉందండి. నేను ఇంత యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకోలేదు, కానీ చాలా బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు నన్ను అయితే. నాన్నగారిని చూసి కావచ్చు, ఏదైనా కావచ్చు, బాగుంది. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సో రాజకీయాల్లో కొనసాగే ఆలోచన ఉందా వారసురాలుగా? ఖచ్చితంగా అండి, చెయ్యాలి కాబట్టే కదా వచ్చాను. మధ్యలో వదిలేసే ఉద్దేశం అయితే లేదు. ఇప్పుడు మీకేమైనా అప్పు చెప్పారా బాధ్యతలు జనసేన? రాజనగరానికి ఇన్ఛార్జ్గా వేశారు. ఏంటంటే మీరు మీ వర్క్ ఏంటి, అక్కడ ఏం చేయాలి ఆవిర్భావ దినోత్సవం సంబంధించి? బత్తుల బలరామకృష్ణ గారు అన్ని చూసుకుంటున్నారు. కొత్త కాబట్టి ఇంకా ఆయన చెప్పినట్టు నేను ప్రతి మీటింగ్కి వెళ్ళాను. నిన్న కూడా బైక్ ర్యాలీ కోరుకొండ నుంచి జరిగిందండి. దానికి వెళ్ళి అన్ని అందరితో మాట్లాడి చేయడం జరుగుతుంది. మీ అంచనా ప్రకారం ఎంత క్రౌడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? లక్షలాదిగా వస్తామని చాలా మంది చెప్తున్నారండి. మరి పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అంటే జనాల లెక్క తెలియదు, ఎవరికి అందదా. అది ఏర్పాట్లకు సంబంధించి చాలా బాగా జరుగుతుందండి ఏర్పాట్లు. ప్రతి కేటగిరీ కూడా నడుస్తుంది. భోజనాల దగ్గర ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా మంచినీళ్ళు ఏంటి, పుచ్చకాయ జ్యూసులు అన్నీ ప్రతిదీ ఎవరు లేడీస్కి వస్తున్నారు, ఎంతోమంది లేడీస్ వస్తున్నారని తెలిసింది. వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో మీరు నాన్నగారు మాట్లాడిన కొన్ని మాటలకి కొద్దిగా ఎమోషనల్గా తీసుకున్న డిసిషన్ అది అప్పట్లో తట్టుకోలేక. సో పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం, చిరంజీవి గారు అంటే అభిమానం, ఆ లెగసీ మీది సినిమాల దగ్గర నుంచి ఇష్టం. తర్వాత పవన్ కళ్యాణ్ ఆశయాలు చూసి ఆయన నిజాయితీగా వచ్చి ప్రజలకి ఏదో చెయ్యాలన్న తపంతో ఉన్నారు. అది చూసి నేను చేయాలనే గట్టిగా నిర్ణయించుకుని వచ్చాను. వెనక్కి తిరిగే ప్రసక్తి లేదు. కళ్యాణ్ గారితో ఆ రోజు స్టేజ్ మీద మాట్లాడమేనా, ఆ తర్వాత ఎప్పుడైనా ప్రత్యేక? తర్వాత పార్టీలో జాయిన్ అయ్యాక మాట్లాడాను. ఆ రోజు మాట్లాడాను. మరి మీకు ఎవరు డైరెక్షన్స్ ఇస్తుంటారు? ఏదైనా వర్క్ చేయాలనుకున్నా లేకపోతే మీరు ఏమైనా చేయాలనుకున్నా ఎవరో ఒకటి మిడిల్ పాయింట్ ఉండాలి కదా? అధిష్టానం అని చెప్పింది వస్తాయి కదండి, న్యూస్ అన్ని వచ్చేస్తాయి కాబట్టి చెప్పింది మీకు రెగ్యులర్ గా ఉంటారు ఎవరో టచ్ లో ఉండడం. సో ఒక ఆడపడుచుల క్రాంతి గారిని చూసుకుంటున్నారా జన సైనికులు? ఇంకా చాలా బాగా చూసుకుంటున్నారండి. అందరూ అక్క అని పిలవడం, అందరూ మా సిస్టర్, అందరూ మా తోడుబుట్టు. మాట్లాడడం జరిగింది లేదా? ఆ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? నేను చేయలేదు. ఆయన అసలు చేయరు. ఇంకా ఆయన చేయనప్పుడు మనం నుంచి కూడా ఏమన్నా జరగదండి. ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు క్రాంతి గారు రాజకీయాల్లో? ఏదో ఒక మోటో ఉంటుంది కదా, ఇది చేద్దామనో, ఒక సేవ చేయాలన్నా, లేకపోతే ప్రజలకో లేకపోతే పేదవాళ్ళకో ఏమైనా ఒక సర్వీస్ చేయాలని, ఎలాంటి మోటోతో? సర్వీస్ చేయాలనే వచ్చానండి. పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే అది చేయడానికి మేము రెడీగానే ఉన్నాం. జనసేన ఎందుకు ఎంచుకున్నారండి? పవన్ కళ్యాణ్ మీద అభిమానం, ఆయన ఆశయాలు చూసి, ఆయన ప్రజల కోసం పడుతున్న తపన చూసి ఇందులోనే కరెక్ట్ అని, రాష్ట్రం ఇందులో జనసేన వల్లే బాగుపడుతుందని ఖచ్చితంగా నమ్మాను కాబట్టి ఇందులోకి వచ్చాను. జాయిన్ అయిన తర్వాత ఎందుకురా బాబు అనవసరంగా వచ్చాను అని ఎప్పుడైనా అనిపించిందా? లేదు, ఓపెన్ గా మాట్లాడాలి. నిజంగా నాకు ఎప్పుడు అనిపించలేదు. లేట్ అయ్యాను అనిపించిందా? పోనీ ముందే వస్తే బాగుంది అందరూ అనుకున్నారండి. అది
కానీ టైం ఎప్పుడంటే అప్పుడు వస్తుంది కదా అంతే. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలాడి వాళ్ళందరికీ సరైన శిక్షలు పడుతున్నాయా? పడుతున్నాయండి, ఇంకా లేట్ అవుతుంది. ఇంకెవరైనా ఉన్నారా ట్రీట్మెంట్కి? ఉంటారు కదండి, చాలా మంది ఉన్నారు, ఇంకా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. చట్టం దాని పని దాన్ని చేసుకుంటూ వెళ్తుంది. ఓవరాల్గా ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి అన్ని సర్వం సిద్ధంగా ఉన్నాయా? అన్ని సిద్ధమైపోయినాయి అండి. ఎల్లుండే కాబట్టి మొత్తం అంతా జరుగుతుంది. మీకంటూ ఏమైనా ఆలోచన ఉందా, ఇది చేస్తే బాగుండు, ఇది నాకు ఇస్తే బాగుండు, నా ఇంట్రెస్ట్ ఉంది? నేను ఇంకా కొత్త కదండి, నేను ఇంకా అంత ఏది ఇచ్చినా చేయడానికి ఏది సిద్ధంగా ఇచ్చినా సరే అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది క్రాంతి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక అతిథితో మరి ఇంటర్వ్యూ. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.